వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఇటీవల కాలంలో మనం సోషల్ మీడియా పెరిగిన తర్వాత చాలా నీతి వాక్యాలు బోధించే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఆచారాలు, సంప్రదాయాలు, ఇది ఆచారము, ఇది సంప్రదాయము, ఇది చెయ్యకూడదు, ఇలా ఉండకూడదు, కూడని పనులని చెప్పేవాళ్ళు అనమాట. ఫస్ట్ నుంచి అసలు మన సనాతన ధర్మంలో నెగిటివ్ చెప్పడం ఎప్పుడూ లేదు. మీరు చాలామంది గమనించి ఉంటే ఇళ్లల్లో బియ్యం డబ్బాలో ఆఖరి గింజ వచ్చేస్తే బియ్యం నిండుకున్నాయి అని విన్నాం మనం, వేరేలా వినలేదు మనం. దీపం కనుక నూనె అయిపోతే కనుక ఆ దీపం ఇదైతే దీపం కొండెక్కింది అంటారు. గొలుసులు ఏమైనా కొంచెం ఇదైతే కనుక గొలుసు పెరిగింది అంటాం మనం. అంతే తప్పించి వ్యతిరేకార్థం అనేది వాడడం సనాతన ధర్మంలో లేదు, భారతీయ సనాతన ధర్మంలో అసలు లేదు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల చాలామందిని చూసిన తర్వాత మనుషులు ముందుకెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో అర్థం కావట్లా. కొత్తగా ఈ కొత్త తరం పిల్లలు కూడా, 25 ఏళ్ల పిల్లలు, 30 ఏళ్ల పిల్లలు, చదువుకున్న వాళ్ళు వీళ్ళు అని లేకుండా మన ఇంటికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళకే వాస్తు తెలిసినట్టుగా ఇది ఇక్కడ ఉండకూడదు, ఎందుకు పెట్టారు ఇక్కడ, మీకు ఇది చేతికి అందించకూడదు, ఎందుకు తీసుకుంటున్నారు, కంచంలో ఇది ఇక్కడ వేయకూడదు, ఎందుకు అలా వేసుకుంటున్నారు, జుట్టు అలా పెట్టుకోకూడదు, ఎందుకు అలా పెట్టుకుంటున్నారు అని అక్కర్లేని పనికిమాలిన పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఎప్పుడు కూడా మేమంటే మా తరంలో ఉన్న వాళ్ళందరూ కూడాను చిన్నప్పటి నుంచి స్కూళ్ళకి వెళ్ళి, ఇంకా కొత్తది వినాలి మర్చిపోయి, స్కూల్ అంటే వెంటనే గుర్తొస్తుంది. మొన్న అమావాస్య అని చెప్పి స్కూల్ పోస్ట్ పోన్ చేశారట. ఇది ఎప్పుడు వినలేదు అసలు. అంటే ఏవి కూడదో అవి మాత్రం చెప్తూ ఉంటారు. మాకెప్పుడు స్కూల్ జూన్ 12 అంటే జూన్ 12, ఆదివారం వస్తే సోమవారం. తిథులు వారాలు వర్జ్యాలు చూడడం అనేది మేము జీవితంలో తెలియదు. పరీక్షలకి వారాలు వర్జ్యాలు చూడడం, తిథులు ముహూర్తాలు పెట్టడం, అసలు మంచి పనికి ముహూర్తం పెట్టరనేది పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. ఈ కూడదు, చెయ్యకూడదు అని చెప్పేవాళ్ళు ఏవి చెయ్యొచ్చో మాత్రం చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు నడవు. తెల్లవారు లేచి నువ్వు పుష్కర స్నానం చేసిరా పుణ్యం వస్తుందని చెప్తున్నారు. కానీ మన వినాయక చవితి కథ లాంటి మీ అమ్మని నాన్నని నెత్తిని పెట్టుకుని చూసుకో నీకు పుణ్యం వస్తుందని ఒకళ్ళు చెప్పరు. ఎందుకంటే ఆచరించడానికి వాళ్ళకి కష్టం, ఇది చెప్తే వీళ్ళ వ్యాపారం నడవదు. ఈ మధ్యన కలిసిన వాళ్ళని చూస్తే చాలామంది అంటున్నారు, ఒక ఆయన ఎవరో పొద్దునే చెప్తారటండి, ఇలా వీటితో పూజ చేయాలి, వాటితో పూజ చేయాలని. ఆ వీడియో ఆయన టీవీలో చెప్పిన గంటకి పక్కనే ఉన్న దుకాణంలో మొత్తం అన్నీ ఖాళీ అయిపోతున్నాయట అని. ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఇది మంచి చెడు అని నేను చెప్పను, చెయ్యండి చెయ్యొద్దని కూడా చెప్పను. మా ఆవేదన అంతా ఏంటంటే, ఇలా మాట్లాడేవాళ్ళు ఒక్కరోజైనా మీ ఇంట్లో తెల్లవారుజామునే లేచి మీ అమ్మా నాన్నకి పూజ చేశారు. 3ంటికి వెళ్ళిపోయి శివరాత్రి పూజకి వెళ్ళిపోతారు కదా, శివరాత్రి అప్పుడు ఆ టైంకి వెళ్ళిపోవాలి, అభిషేకాలు చేసేయాలంటూ వెళ్ళిపోతారు కదా. ఇంట్లో పెద్దవాళ్ళని ఎప్పుడైనా గౌరవంగా చూశారా? ఎందుకంటే కష్టం మనం చూడడం, అది వాళ్ళని ఎందుకండి చూడడం, భగవంతుడిని చూడడానికి వెడుతున్నామని. భగవంతుడిని చూడడానికి వెళ్లే ముందర మన వేదాలు ఏం చెప్పాయి, మన ఉపనిషత్తులు ఏం చెప్పాయి, మన ధర్మం ఏం చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి ఏం నేర్పించాలి అనేది స్కూలు వ్యాపారం అయిపోయిన తర్వాత మారిపోయిందంతా. మనకేం నేర్పించారు చిన్నప్పుడు? మాతృదేవో భవ, తల్లిని మించిన దైవమే లేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవి 4 చాలా కష్టం కాబట్టి ఇవి మాత్రం చెయ్యము. అమ్మకి నాన్నకి దండం పెడితే ఏమొస్తుంది? పుణ్యం రాదు మనకేమి. గుడికి వెళ్తే అబ్బో మనం కట్టుకున్న బట్టలు చూస్తారు, మనం వేసుకున్న నగలు చూస్తారు, మేము గుడికి వెళ్ళి వచ్చామని చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఏదో చెప్తారు మళ్ళీ, ఈ గుడికి వెళ్తే అది ఇది వస్తుంది, ఆ గుడికి వెళ్తే ఇది వస్తుంది, ఈ గుడికి వెళ్తే వీసా వస్తుందిట, ఈ గుడికి వెళ్తే పుణ్యం వస్తుందిట. అంటే గుడిని బట్టి దేవుడు మారిపోతూ ఉంటాడా? ఒక్కసారి ఆలోచించలేకపోతున్నాం మనం. భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్ముతాం. వెంకటేశ్వర స్వామి అన్ని చోట్ల ఉన్నాడంటాం. పెద్ద తిరుపతికి వెళ్తే ఒక పుణ్యం వస్తుందట, చిన్న తిరుపతికి వెళ్తే ఒక పుణ్యం వస్తుందట, మన ఇంటి పక్కన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఇంకో పుణ్యం వస్తుందట. మరి భగవంతుడు కేటగిరీస్ ఇస్తున్నాడా మనకి? మీ ఇంట్లో ఉన్న అమ్మా నాన్నల్లో దైవాన్ని చూసుకోండి. లేకపోతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అత్తమామలు అవ్వచ్చు, తాతలు అమ్మమ్మలు అవ్వచ్చు, మా అమ్మలు అవ్వచ్చు, ఎవరైనా సరే పెద్దవాళ్ళు, మన పెద్దమ్మలు అవ్వచ్చు, పెద్దనాన్నలు అవ్వచ్చు, మేనమామలు అవ్వచ్చు, అక్కయ్యలు అన్నయ్యలు, ఇంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఆదరించడం చాలా కష్టమైన పని. పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకు వెళ్ళిపోవడానికి ఉద్యోగస్తులకి సెలవులు వస్తాయి.
సొంత వాళ్ళని చూడడానికి అసలు టైం దొరకదు, సెలవు దొరకలేదు అంటారు. ఏ అన్నగారో అక్కగారో లేకపోతే తల్లో ఎవరో అమ్మ రావచ్చు కదా అని పిలిస్తే సెలవులే ఉద్యోగంలో అంటారు. కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి మాత్రం సెలవులు వచ్చేస్తాయి. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకి పేరుతోటి మనం కుప్పలుగా జనాలందరం వెళ్ళి ఎవరి డబ్బాలు వాళ్ళు కొట్టుకోవాలి కదా. భక్తి కంటే కూడా భక్తి ఉన్నవాళ్ళు ఎవరు అంత దూరాలు పోరు. మనసులో భక్తి చూసుకుంటారు, మానవుళ్ళ దైవం చూస్తారు. ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టడంలో దైవం చూస్తారు. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటేనే భయం మనకి. ఇవన్నీ ఆవేదనగా ఎందుకు చెప్తున్నానంటే ఇవి చెయ్యండి అని ఒక్కళ్ళు కూడా చెప్పరు మనకి. ఒకవేళ మాలాంటి వాళ్ళు చెప్తే ఇప్పుడు కింద కామెంట్లు తిడుతూ పెడతారు, మీరు భగవంతుడు అంటే లెక్కలేదా, భగవంతుని ఇలా మాట్లాడతారా ఇది అంటారు. నేను మాట్లాడేది కాదు ఇది. మన సనాతన ధర్మం, ఇప్పుడు అందరూ సనాతన ధర్మం అనే ఒక పదాన్ని బాగా ఎక్కువ లాగుతున్నారు కదా, అందమైన పదాన్ని వక్రీకరిస్తున్నారు కదా. అనాదిగా వస్తున్న ధర్మంలో ఏం చెప్పారంటే ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ప్రత్యక్ష నారాయణుడు, సూర్యుడిని పూజించండి, గాలిని పూజించండి, నీటిని కలుషితం చేయకండి. పుష్కరాల పేరు చెప్పి మొత్తం నదులన్నీ కలుషితం చేసేస్తాం. ఇంకో పేరు చెప్పి గాలిని కలుషితం చేసేస్తాం. ఎవరో అది పెట్టమన్నారు ఇది పెట్టమన్నారు, ఏ నూనెలు పడితే ఆ నూనెల్లో పోసేస్తాం, ఏవి పడితే అవి వెలిగించేస్తాం, వాయు కాలుష్యం చేసేస్తాం. ఇలాగా ఇది చెయ్యొచ్చు అని ఒక్కళ్ళు ఎవరైనా చెప్తే బాగుండనుంది. వ్యాపార ధోరణిని పక్కన పెట్టి అమ్మ మీరు ఎక్కడికి కాదు, మీ ఇంటికి మనుషులు వచ్చేలాగా చూసుకోండి, ఇంటికి వచ్చిన మనిషిని ఆదరించండి, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించండి, ఇంట్లో ఉన్న అత్తమామల్ని గౌరవించండి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించండి, పిల్లల్ని ప్రేమగా చూడండి. పిల్లల్ని ఏంటంటే స్కూల్లో 3వ ఏట పంపించేస్తేనే గొప్ప, ఎందుకంటే మనం భరించలేం పిల్లల్ని. చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇలాంటివి వందల కొద్దీ ఉదాహరణలు వస్తున్నాయి. ఇది చెయ్యండి అని ఎవ్వరూ చెప్పటల్లా, ఇది చెయ్యకూడదు, ఉత్తరమేపు తల పెట్టుకోకూడదు, అసలు ఆ మాట చెప్పకుండా ఏమనాలి, తూర్పు తలాపు పెట్టుకో అంటే అది వేరు, ఉత్తరాన్ని పెట్టుకోకూడదు అంటే వేరు. కూడదు అనేవి ఎందుకు చెప్తున్నారు అసలు? ఇంత అంటే అనకూడదు. కానీ భక్తి అనేది ఇంత వ్యాపారంగా మారిపోవడం ఎప్పుడూ అసలు ఊహించలేదు. ఈ ఛానల్స్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత 4 అక్షరం ముక్కలు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా పండితుడి కిందే. అది దానికి ఏ కులం పేరు నేను చెప్పను. మాట్లాడే వాళ్ళు ఎవరైతే వాళ్ళు, దీనికి కులాలతో సంబంధం లేదు, వర్ణాలతోటి సంబంధం లేదు. మాట్లాడే కులమే, ఎవడు మాట్లాడితే వాళ్ళంతే. ఎవరు నోరు విప్పినా చాలు ఇది చెయ్యకూడదు. పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుందిట. ఇంట్లో ఉన్న వాళ్ళని మట్టు పెట్టేసేసినా సరే ఏం పర్వాలా, పుష్కరాలకు వెళ్ళిపోతే పుణ్యం, లేకపోతే ఆ గుడికి వెళ్ళిపోతే పుణ్యం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ఎప్పుడూ తప్పు కాదు. అది మానసిక శాంతిని కలిగిస్తుంది. కొత్త ప్రదేశం వల్ల కొత్త హాయి వస్తూ ఉంటుంది మనకి. వెళ్ళడం తప్పు అని ఎప్పుడు అనుకోవద్దు. ఇలా అంటే అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, ఇంట్లో వాళ్ళని వదిలేసేస్తే కనుక హాయిగా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు కదా, అది తప్పు. ఎక్కడికి వెళ్ళడమైనా, ఏ యజ్ఞయాగాదులు చేసినా, ఏ నోములు వ్రతాలు చేసినా అది ఎవరి మానసిక ఆనందంగా వాళ్ళు చేసుకోవచ్చు. అది వాళ్ళ వ్యక్తిగతం, దాన్ని ఎవ్వరూ దూషించరు. కానీ ఇంటికి ప్రతి వాళ్ళు ఇప్పుడు వాస్తు పండితులే, ప్రతి వాళ్ళు జ్యోతిష్య పండితులే, ప్రతి వాళ్ళు అర్చకులే. మనకి ఎవరింటికి వచ్చినా సరే, ఏంటి దీపం అలా పెట్టావు, అక్కడ ఆ ఒత్తి పెట్టావేమిటి, ఇక్కడ పెట్టాలి కదా ఒత్తి, అక్కడ ఇంకొకటి పెట్టాలి కదా, ఎందుకు పెట్టావు ఇక్కడ, ఇవి ఎక్కువైపోతున్నాయి. ఎవరు చెప్పారు అసలు? ఒకసారి లోతుల్లోకి వెళ్ళి మీరు చదువుకోండి. చెప్పినవాడు అసలు ఎలా ఉన్నాడు, ఫస్ట్ చెప్పినవాడు నీతి నియమాలు పాటిస్తున్నాడా, అసలు వాళ్ళకి అసలు ఉందా పరిశుభ్రత, మానసిక పరిశుభ్రత ఉందా, ఫస్ట్ చెప్పేవాడికి అర్హత ఉందా లేదా చూడండి. వాక్కు ఫలిస్తుంది. ఎప్పుడు మనకు అర్హత ఉంటే ఆ వాక్కు ఫలిస్తుంది. పూర్వం వాళ్ళు శపించారు అంటే అర్థం ఏంటి, వాళ్ళ వాక్కుకి అంత బలం. ఇప్పుడు శపించినా ఏమీ రాదు, వరం ఇచ్చినా రాదు. అప్పుడు వాళ్ళు వరం ఇచ్చినా శాపం ఇచ్చినా రావడానికి వాళ్ళు ఒక నియమనిష్టలతోటి, మానసిక నియమనిష్టం. మళ్ళీ నామాలు పూసేసుకుని పట్టుబట్టలు కట్టేసుకుని స్నానాలు చేసేయడం కాదు. లోపల పరిశుభ్రత చాలా ప్రధానం. మానసిక పరిశుభ్రత. అసత్యం చెప్పని వాళ్ళు ఉంటే వాళ్ళ మాట తప్పనిసరిగా జరిగి తీరుతుంది. కానీ మనకు అసత్యం చెప్పని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? తెల్లారి లేచిన దగ్గర నుంచి అసత్యమే. ఇవెవరు చెప్పరు. మళ్ళీ సత్యం పలుకు అని చెప్పరు, అసత్యం పలకద్దని చెప్పక్కర్లే, సత్యాన్ని పలుకు అని కూడా చెప్పరు మనకెవరు. ఇది మంచి అని చెప్పే పసిపిల్లల్ని దేవుళ్ళగా చూడండి, పసిపిల్లల్ని చితకొట్టేస్తారు తల్లులు తండ్రులును. ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్ళాలంటే సమాజం ఇప్పుడు ప్రస్తుతం అయితే భయంకరంగా మారిపోతుంది. అసలు ఎక్కడికి వెళ్ళినా, ఏ నోట విన్నా ఎవడు పడితే వాడు నీతి చెప్పేసేవాళ్లే. నీతి చెప్పే ముందర నాకు నీతి తెలుసా లేదా, నాకు అర్హత ఉందా లేదా అనేది మానేశారు అందరూ. సోషల్ మీడియా వచ్చిన తర్వాత
ఇంత భయంకరంగా మారిపోయి అందరూ వాస్తు పండితులు, అందరూ జ్యోతిష పండితులు, అందరూ శాస్త్రం తెలిసిన పండితులు, పాపం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదువుకున్న వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, ఇదమ్మా మీ అమ్మా నాన్నల్ని చూడు. మనకి ప్రత్యక్షం మళ్ళీ చెప్తున్న వినాయక చవితి కథలో వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు, కుమారస్వామి నదుల్లో స్నానం చేసి వచ్చాడు. ఎవరికి పుణ్యం వచ్చింది? కథ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలాంటి కథలు కోకొల్లలు చెప్పవలసిన వాళ్ళు. కానీ వ్యాపారం పోతుందని ఎవ్వడూ నోరిప్పడు. పదే పదే వ్యాపారం అంటున్నాను అనుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడికి వెళ్ళి చూసినా వ్యాపారం కళ్ళ ముందర కనిపిస్తోంది. పూజ సామాగ్రి స్టోర్స్ అని విపరీతంగా పెట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఏం దొరుకుతుంటే ఇంతకుముందు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాకు అలా పూజ సామాగ్రి స్టోర్ అని వెళ్ళి తెచ్చుకోవడమే తెలియదు. ఎక్కడో కొందరు పత్తి ఒకటి అమ్మేవారు, ఇంట్లో ఉన్న నూనె హాయిగా వేసేవారు, నెయ్యి కానీ నూనె కానీను, అగరవత్తులు తెచ్చుకునేవారు. ఇప్పుడు అన్ని ప్యాకేజీలు. ఏంటంటే గృహప్రవేశం, ఇదిగో ప్యాకేజ్ ఇచ్చేస్తాడు, అందులో ఏమున్నాయో తెలియదు. వ్రతమా అయితే ఇదిగో ప్యాకేజ్, హోమమా ఇదిగో ప్యాకేజ్. అవి ఎక్కడి నుంచి తెచ్చారో, ఎలాంటివో ఇవన్నీ మాట్లాడితే చాలామందికి కోపం రావచ్చు. కోపం వచ్చినా పర్వాలేదు, ఒకళ్ళమైనా నోరిప్పితే ఇంకొక 10 మంది నన్ను తిట్టుకున్నా కానీ కొంతమంది అయినా నోరిప్పుతారనిపిస్తోంది. దయచేసి చదువుకుంటున్న వాళ్ళు ఆలోచించండి. అన్ని చోట్ల ఉన్న దేవుడు ఒకటే. ఒక చోట ఉన్న దేవుడు ఒకటే, ఒక చోట ఉన్న దేవుడు ఒకటైతే దేవుడి ఉనికిని మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నట్లు లెక్క. మన దగ్గరే, మన మనస్సులో ఉన్నాడయ్యా, మనస్సులో వెతుక్కోండి ఆ భగవంతుడిని అని చెప్తున్నారు. మన మనస్సుని పరిశుభ్రం చేసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, పెద్దవాళ్ళని, పసిపిల్లల్ని అందరి పట్ల ప్రేమగా, గౌరవంగా ఉండడం నేర్చుకుంటే ఏ పుణ్యక్షేత్రము అక్కర్లేదు, ఏ నోము వ్రతం అక్కర్లేదు. మానవత్వాన్ని మించిన దైవం లేదు. అదొక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కరెక్ట్ అయిన పండితుల దగ్గరికి వెళ్ళండి, సరిగ్గా చదువుకున్న పండితుల దగ్గరికి వెళ్ళండి. నా మాటలో ఏదైనా దోషం ఉందని చెప్తే నేను సరి చేసుకుంటాను. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.